ఓం శ్రీరామాయ నమః. ఈ వీడియో చూస్తున్న అందరిపైన ఆ అయోధ్యరాముని కృపా కటాక్షాలు ఉండాలని వారి ఆశీస్సులతో నిన్నటి వీడియోలో జరిగినటువంటి కథకి తదుపరి కథ ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. శ్రీ విశ్వామిత్రుల వారు కామధేనువుని ఏ విధంగా బంధిస్తున్నారో శతానందుల వారు రామచంద్రులతో ఇట్లా ముచ్చటిస్తున్నారు. దశరథనందన, ఎన్ని మారులు బ్రతిమాలినను గోవును ఇవ్వనందున శ్రీ విశ్వామిత్రుల వారికి కోపం అధికరించి గోవును బంధించమని సైన్యమునకు ఆజ్ఞాపించగా వారు గోవును బంధించుటకు రాగా ఆ గోవు అంబా అని అరిచి కనుల నీరు వేడచెను. అప్పటికీ కనికరించక వారు త్రాళ్లతో కట్టి బలవంతముగా కొనిపోవుచుండగా ఆ యొక్క కామధేనువుకు పట్టరాని ఆగ్రహం కలిగినదై బంధించిన త్రాళ్లను తునాతునకలుగా వించి ఒక్క పెట్టున శ్రీ వశిష్ఠుల వారి వద్దకు పరిగెత్తుకుని వచ్చింది. దుఃఖముతో ఇట్లు పలకసాగింది. మునివరేణ్య, మీ కనుల ముందే ఆ తుచ్చ రాజసేనలు వచ్చి నన్ను త్రాళ్లతో కట్టి బంధించుకొని పోవుచుండగా నీవు ఊరక చూస్తూ ఉన్న కారణంబేమి? నన్ను నీచుల ఇండ్లకు ధర్మభూనితివా అని పలకగా ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు గోమాతను ఓదార్చిన వారే ఇట్లు పలికిరి. మాత, నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా జీవింపజాలను. కానీ అతను మహాబలవంతుడు, క్షత్రియుడు మరియు చతురంగ బలసమేతముగా వచ్చి ఉన్నాడు. అయినను నేను ఒక్క క్షణములో హతమార్చగలను. కానీ అతను మన ఆశ్రమమునకు అతిథిగా వచ్చి ఉన్నాడు కనుక నేను ఏమీ చేయజాలకున్నానని పలకగా ఆ వాక్యములకు కామధేనువు ఇట్లు పలికెను. ఓ మునివరేణ్య, నిజానికి మీ అంతటి బలము వానికేల కలుగును? మీరు ధర్మాత్ములు, అతను దుర్మార్గుడు. మీరు తపస్సిద్ధులు, అతను తుచ్చ రాజకాంక్షతలతో కూడుకుని ఉన్న నీచుడు. మీరు బ్రహ్మతో సమాన పూజ్యులకు బ్రహ్మర్షులు. మీరెక్కడ? ఆ తుచ్చుడైన క్షత్రియుడెక్కడ? రాజకాంక్షతో కూడుకుని మదగర్వములతో కూడి ఉన్నవాని అంగబలములన్నీయు మీ ముందు గజముపై వ్రాలిన దోమతో సమానమే కదా. తపసోత్తమా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు ఆజ్ఞనొసంగుడు. ఆ యొక్క శత్రుసేనంతయును ఒక్క క్షణములో రూపుమాపెదనని పలకగా తథాస్తు అని ఆశీర్వదించెను. ఆజ్ఞనొసంగిన మరుక్షణమే కామధేనువు పిడుగువలే గర్జించి సేనలపైకి దుమికెను. ఆదమరచి ఉన్న సైన్యము కామధేనువు యొక్క రౌద్రాకారము చూచి చెల్లా చెదరైపోయెను. అది గనిన శ్రీ విశ్వామిత్రుల వారు క్రోధముతో ఆగ్నేయాస్త్రమును గోవుపై విడిచెను. వెంటనే కామధేనువు తలపైకెత్తి అంబాయని భగవంతుని ప్రార్థించగా వెంటనే వరుణాస్త్రము వచ్చి ఆగ్నేయాస్త్రమును మడచెను. అది గనిన విశ్వామిత్రునకు పట్టరాని ఆగ్రహము కలిగి కామధేనువుపై సకలాస్త్రములను వర్షధారగా కురిపించెను. కామధేనువు ఆ యొక్క అస్త్రముల బాధ భరించలేక భగవంతుని ప్రార్థించగా భగవంతుడు ఆ యొక్క కామధేనువు మొరన ఆలకించిన వాడై గోవును సంరక్షించుటకు గాను గగనము నుండి విశ్వామిత్రుని యొక్క సర్వసేనలపైన బలాస్త్రములు, శాఖ, హుణ, ధవణాస్త్రములు, సర్వటాస్త్రములు, కాంభోజాస్త్రములు, కిరాత, హరిత, పర్వతాస్త్రములు మరియు ఒక్కొక్క తెగకు సహస్రాస్త్రముల చొప్పున అస్త్రవర్షము కురిపించగా విశ్వామిత్రుని యొక్క సేనలంతయు గుమ్మడి సొరకాయల చందంబున ఊచకోతగా వించబడి ఒక్క క్షణములో సర్వనాశనమాయెను. ఈ వార్త నెరిగిన విశ్వామిత్రుని యొక్క 9 కుమారులు కామధేనువుపై దండెత్తిరాగా అది చూచిన శ్రీ వశిష్ఠుల వారు వారినందరూ భస్మము గావించెను. ఆ 9 పుత్రులలో వంశోద్ధారణ కొరకై ఒక్కని మాత్రము విడిచిపుచ్చెను. యుద్ధమునకు వచ్చిన వారందరిలో శ్రీ విశ్వామిత్రుల వారును ఆయన జ్యేష్ఠపుత్రుడును మాత్రమే మిగిలిరి. మిగతా చతురంగ బల సేనయును విశ్వామిత్రుని కుమారులను గోమాత యొక్క యుద్ధ కారణముచే హతము గావింపబడిరి. రాఘవ, అటువంటి సమయములో శ్రీ విశ్వామిత్రుల వారి మనస్సు ఎలంగున్నదనినా నన్ను మించిన వారు లేరు అనే గర్వముతో తిరుగుచున్న సర్పమును గరుడు బట్టిన చందంబున శ్రీ విశ్వామిత్రుల వారు మహావీరుడగు క్షత్రియ వంశజుండయి ఉండిను తన యొక్క 9 పుత్రులను చతురంగ బలసేనలను ఒక్క కామధేనువుచే హతము గావింపబడి అనేకముగా చింతించి చేయునది లేక మిగిలిన కుమారుని వెంటబెట్టుకుని తన పట్టణమునకు తిరిగి వచ్చి తన కుమారునకు పట్టము గట్టి ఏ విధముగానైనా సరే తన యొక్క పంతము నెరవేర్చుకొని
శ్రీ వశిష్ఠుల వారిని సర్వనాశనము గావించవలను అనడి పట్టుదలతో హిమాలయములకేగి ఈశ్వరుని గురించి ఘోర తపము గావించి మెప్పించి దేవ దానవ కిన్నెర కింపురుష యక్ష మొదలుగా గల అస్త్రములను పొందినవాడై మిక్కిలి గర్వముచే మిట్టిపడుచు పండ్లు పటపట కొరుకుచు వశిష్ఠునకు తన చేతిలో చావు తప్పదనే నిర్ణయముతో అస్త్రములు చేబూని శ్రీ వశిష్ఠుల వారి కుటీరమునకు చేరవచ్చెను. రాఘవ, అహంకారుడైన విశ్వామిత్రుడు శ్రీ వశిష్ఠుల వారు తపోదీక్షలో ఉన్న సమయంబులో ముందు వెనుక ఆలోచించక ఆగ్నేయాస్త్రము వెంట సంధించి శ్రీ వశిష్ఠుల వారి కుటీరముపైకి విడిచెను. ఆ యొక్క బాణము విడవగానే ఆశ్రమమంతయు అగ్నిజ్వాలతో నిండిపోయెను. ఆ యొక్క అగ్నిజ్వాలలకు శ్రీ వశిష్ఠుల వారి శిష్యులందరూ మరియు ఋషులు మునులు నలుదిక్కులకు పరిగెత్తసాగిరి. వశిష్ఠుల వారు పెంచుకొనుచున్న చిలుకలు, గోరువంకలు, పావురాళ్ళు, నెమళ్ళు, లేళ్ళు మొదలుగా గల సాధు జంతువులన్నీ ఆ అగ్నికి ఆహుతి అయిపోయాను. మరియు మృదు మధుర శృంగార ఫలపుష్పజాతులన్నీయు కుటీరములతో సహా దగ్ధమైపోయెను. ఒక్క క్షణకాలములో శ్రీ వశిష్ఠుల వారి ఆశ్రమమంతయు శ్మశాన వాటికగా మారిపోయెను. ఒక్క క్షణకాలములో శ్రీ వశిష్ఠుల వారంతయు దివ్య దృష్టిచే గ్రహించిన వారే వెంటనే తపము నుండి లేచి పరిగెత్తుచున్న తన శిష్యులను ఇతర మునులను చూచి ఇట్లు వారించిరి. శిష్యులారా, మునులారా, మీరు ఏ మాత్రమో భయపడవలదు. పారిపోకుడు, వెనుకకు మరలి రండు. నేటితో ఈ తుచ్ఛుడైన విశ్వామిత్రుని అంతము ముగిసియే ఇట్లు వచ్చినాడు. కాన ఈ క్షణముననే వానిని యమపురికి అంపెదనని పలికిన వారై వరుణాస్త్రమును వెంట సంధించి మండుచున్న కుటీరములపై ప్రయోగించగా ఆ యొక్క అగ్నిజ్వాలలన్నీయు ఆరిపోయి ఆశ్రమమంతయు చల్లగా ఉండెను. అజ్ఞానములో ఉన్నవారికి ధర్మాధర్మ విచక్షణ కలుగనేరదు. అహంకారమనేది అలాంటిది. మదమాశ్చర్యములతో కలిగి ప్రవర్తించువాడు ఎంతటి వాడైనా సరే దానవునిగా సంచరింపక తప్పదు. శ్రీ విశ్వామిత్రుల వారు అన్నాళ్ళు ఈశ్వరుని గురించి తపము చేసినను నిష్ప్రయోజనమే కాని ప్రయోజనమేమున్నది? రామచంద్ర, శ్రీ వశిష్ఠుల వారు మిక్కిలి క్రోధముచే విశ్వామిత్రుల వారి వంక తిరిగి ఇట్లు పలికెను. ఓరి గర్వాంధకారియకు విశ్వామిత్ర, నేటితో నీ ఆయువు తీరినదిరా. భానుడెట్టి విధంబున అంధకారమును పటాపంచలు గావించునో అట్టి చందంబున నిన్ను సర్వనాశనము గావించదనని పలికిన వాడై దానవాస్త్రమును విడువగా విశ్వామిత్రుడు నాగాస్త్రమును విడిచెను. వశిష్ఠులు గరుడాస్త్రమును ప్రయోగించగా విశ్వామిత్రుల వారు ఆగ్నేయాస్త్రమును విడిచెను. వశిష్ఠుల వారు వరుణాస్త్రమును ప్రయోగించగా విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారినిట్లు తూలనాడిరి. హోరీ బాపడా, క్షత్రియ వీరుడనైన నన్నే ఎదిరించితివా? పప్పుదప్పళము గాదురా పట్టించడానికి వీరోత్తముడైన విశ్వామిత్రుల వారితో యుద్ధమని నెరుగుమని పలికిన వారే మోహన, గంధర్వ, జృంభణ, దానవ, మానవ, వజ్ర, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, దండి పిశాచ, క్రౌచ్యము, దండచక్రము, కాలచక్రము, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, కింకాళము, ముసాలము, విద్యాధరాస్త్రము, భయానకము, కాళాస్త్రము మొదలగు అస్త్రములన్నీయు ఒకరిపైనొకరు గాంభీర్యముగా ప్రయోగించుకొనిరి. కానీ అస్త్రములన్నీయు మార్గమధ్యముననే వాటి శక్తి సామర్థ్యములచే ధ్వంసమైపోయెను. కానీ వారిద్దరిలో ఎవరికీ ముప్పు కలగలేదు. ఈనవంశోత్తమ, తపము చేసి సంపాదించుకున్న అస్త్రములన్నీయు నిర్మూలమైపోగా విశ్వామిత్రులు నిరాధారుడై నిలుచుండెను. అట్టి సమయంబున శ్రీ వశిష్ఠుల వారు మిక్కిలి రోషముతో విశ్వామిత్రుని చూచి ఇట్లు పలికెను. హోరీ నీచుడా, నిన్ను తొలుతనే వధించక విడిచిపుచ్చినందులకు ఇంతటి ఘోర కృత్య కార్యమునరించితివి. కన్నుల పండువగా ఉన్న నా ఆశ్రమమును బూడిద పాలు చేసితివి. అనేక సాధుజీవులను పొట్టన పెట్టుకుంటివి. కాన ఇక నిన్ను క్షమించి విడిచిపుచ్చుట న్యాయము కాదు. ఇదిగో కాచుకొమ్ము, ఈ యొక్క బ్రహ్మాస్త్రముతో నిన్ను కడతీర్చెదనని పలికిన వారై పదవి నుండి బ్రహ్మాస్త్రము బయటికి తీసెను. అప్పుడు ఋషులు మునులు వచ్చి వశిష్ఠుల వారికి నమస్కరించిట్లు పలుకదొడంగిరి. మహాత్మా, మీరు మహా తపస్సంపన్నులు, సర్వము నెరింగిన మహానుభావులు. మీకు మేము చెప్పునంతటి వారము కాకపోయినా చెప్పవలసి వచ్చినది. విశ్వామిత్రులు సర్వసైన్యమును, పుత్రులను, సకల సర్వాస్త్రములను సర్వము కోల్పోయి ఇప్పుడు మీ ముందు నిరాయుధుడై నిలుచుని ఉన్నాడు. మీరు ఉత్తమమైన బ్రాహ్మణ వంశీయులు.
ఒక నిరాయుధుని బ్రహ్మాస్త్రముచే కూల్చుట అంత యుక్తమైన కార్యము కానేరదు. పైగా మీ వంటి ధర్మాత్ములకు తగని కార్యమది. చంపదగిన అట్టి శత్రువైనను తన చేతిలో చిక్కినప్పుడు చంపక విడుచుటే మహాధర్మమని మీరెరుంగనిది కాదు. అట్టి ధర్మమెరింగిన మీరు ఇటువంటి సాహసము చేయుట పాడి కాదు. కాన నిరాయుధుడైన విశ్వామిత్రుని చంపక విడుచుటే మనకు మన యొక్క బ్రహ్మవంశమునకు ఉత్తమోత్తమమైన కార్యమని పలుకగా ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు శాంతించిన వారై విశ్వామిత్రునితో ఇట్లనిరి: ఓయి విశ్వామిత్ర, ఈ క్షణమున నేను నిన్ను హతమార్చగలను. కానీ నేను బ్రహ్మర్షిని అగుటచే ధర్మము తప్పజాలక నిన్ను కరుణించి విడిచిపుచ్చితిని. కాన ఇప్పటికైనా నీలో గల అహంకారమును విడిచి అజ్ఞానమును వదిలి సుజ్ఞానివై దుర్మార్గముల విడిచి సన్మార్గముల అనుసరించి ధర్మ మార్గముల నడిచి మంచివానిగా పేరు తెచ్చుకొని బ్రతుకు పొమ్ము. ఈ తుచ్చ భోగములు ఆశించి అశాశ్వతమైన భోగభాగ్యముల నమ్మి చివరకు ఏదియూ లేక వట్టి చేతులచే వల్లకాటికి నేగుటియే కాక రౌరవాది నరకముల పాలగుదురు. కాని ఓ విశ్వామిత్ర, బ్రహ్మజ్ఞానియే బ్రాహ్మణ అను వాక్యముననుసరించి శాశ్వతమైన దైవభక్తి నెరిగి బ్రహ్మజ్ఞానివై బ్రతుకు పొమ్మని పలుకగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు సిగ్గుచే తల వంచుకొని తాను చేసిన తప్పుకు తానే నిందించుకొనుచు చేయునది లేక నిలువున కుప్పగా కూలిపోయి తనలో తానిట్లు తలపోయసాగెను. బ్రహ్మర్షి గనక ధర్మమును పాటించాడు. అలా చేస్తే ఆయనలో గొప్పతనమేమున్నది రాఘవ? హట్టి తరుణంబున శ్రీ విశ్వామిత్రుల వారి స్థితి ఎలాగున్నదనినా కాలసర్పము కాటువేయుటకు రాగా దానిని పట్టుకుని కోరలూడబెరికి బుట్టలో పెట్టిన చందంబు నిష్కారణముగా వశిష్ఠుల వారి మీదకు దండయాత్ర చేసినందులకు 3,000,000 సేనలను 100 పుత్రులను కోల్పోయి చివరకు నిరాయుధునిగా ఒక బ్రాహ్మణుని చేతిలో చిక్కి వారిచే క్షమింపబడి బ్రతుకవలసి వచ్చినది. కూలబడిన విశ్వామిత్రునకు అంతయు మనస్సున భేదించసాగగా చివరకు ఒక నిర్ణయమునకు వచ్చెను. హౌరా, క్షత్రియ బలము కన్నా బ్రహ్మర్షి బలమే గొప్పదైనది కదా. నేను ఎంత బలవంతుడనైనను చివరకు దిక్కులేని వాడినై ఈ యొక్క ఋషి ముని విప్రవర్యులందరి దయతో బ్రతికిపోయి తిని మహా తపస్సంపన్నుడైన బ్రహ్మర్షియగు శ్రీ వశిష్ఠుల వారు నన్ను క్షమించి విడవకున్నా నేను ఇక్కడే ఈ క్షణముననే మరణించి ఉందును కదా. కావున ఇట్టి తుచ్చ భోగముల కన్నా శాశ్వతమైన బ్రహ్మర్షి యశము కొరకు నేను తపము చేసి సాధించి తీరేదనని తలంచిన వాడే అచ్చటి నుండి లేచి తిన్నగా తన నగరమునకు వెడలిపోయెను. రఘువంశోత్తమ, శ్రీ విశ్వామిత్రుల వారు తిన్నగా తన రాజ్యమునకు చేరి తన యొక్క కుమారునికి పట్టాభిషేకం కావించి తాను ఎలాగైనా సరే బ్రహ్మర్షి పదవి సాధించవలెనన్నటి పట్టుదలతో తన భార్యను వెంబడించుకొని హిమాలయ పర్వతములకేగి అచ్చట నివాసం ఏర్పరచుకొని హవిస్వాధుడు, మదస్వాదుడు, త్రాతసేదుడు, మహోదరుడు అను 4 కుమారులను కనెను. వారు 4 జన్మించిన పిమ్మట శ్రీ విశ్వామిత్రుల వారు పండ్లు, పాలు, ఆహారములను తుదకు జలము సహితముగా విసర్జించి ప్రాణములపై ఆశ వదిలి అతి కఠోరముగా బ్రహ్మదేవుని గురించి తపము చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇట్లు వరము సెంగెను. ఓయి విశ్వామిత్ర, నీ యొక్క తపమునకు నేను చాలా సంతసించి తిని కాన నీకు రాజర్షి పదవి నొసంగుచున్నాను. కానీ ఇక నీ తపము చాలించి నీ యొక్క పట్టణమునికేగి సుఖముగా రాజపాలన చేసుకుమని పలికిన వారై అంతర్ధానముందెను. ఆ వాక్యములు విని శ్రీ విశ్వామిత్రుల వారు అనేకముగా చింతాక్రాంతుడై ఇట్లు తలపోసెను. దైవమా, నేను ఇన్ని సంవత్సరములు చేసిన తపము ఈ యొక్క రాజర్షి యశము కోసమేనా? ఈ రాజర్షి యశము నాకక్కర్లేదు, ఈ రాజ్యభోగములు నాకక్కరలేదు. బ్రహ్మర్షి యశమునందు అందుకొనుటకై నేను తపము చేసి సాధించదనని మనసున మరలా దృఢ నిశ్చయము చేసుకొనెను. రఘువంశోత్తమ, అటువంటి సమయములో ఇనకుల వంశజుడైన శ్రీ త్రిశంఖు మహారాజు సత్యధర్మములతోడి ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను. ఇట్లుండగా ఒకానొక సమయంబున బొందితో స్వర్గము వెళ్ళవలయునన్నడి కోరిక కలిగినటువంటి వాడి వారి కులగురువులైన శ్రీ వశిష్ఠుల వారి చింత కలిగి
నమస్కరించి తన మనస్సులో గల కోరికను విన్నవించుకొనిన ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు చిరునగవు నవ్వి ఇట్లు వచించిరి. రాజోత్తమ, నీకు కలిగిన ఈ కోరిక చాలా అసాధ్యమైనది. ఇది ఎప్పుడు ఎన్నడూ ఎవరూ కోరని కోరికను నీవు కోరి నా చెంత చేరి నన్ను తీర్చుమని పలికితివి. కానీ నీ కోరికను తీర్చుటకు నా వలన కాదు కదా, మరి ఎవ్వరైనను తీర్చజాలరు. కాన ఇట్టి అసాధ్యమైన కోరికను విడిచి నగరమునకు తిరిగి వెళ్ళి హాయిగా రాజ్యపాలన చేసుకొనమని పలికగా త్రిశంఖుడు వెనుకకు మరలి దక్షిణ దిశగా శ్రీ వశిష్ఠుల వారి నూరుగురు పుత్రులు తపము చేయుచో చోటునకు వెళ్ళి వారికి నమస్కరించిట్లు పలికెను. గురుపుత్రులారా, నేను బొందితో స్వర్గము వెళ్ళవలైననడి కోరికతో మీ తండ్రి గారి వద్దకు వెళ్ళి శరణు కోరితిని. అందులకు వారు అంగీకరించనందున నేను మీ వద్దకు చేరితిని. కాన మీరైనా నన్ను కరుణించి బొందితో స్వర్గమునకు పంపవలైనని వేడుకొనుచున్నానని పలుకగా ఆ వాక్యములు ఆలకించిన వారై వారు మిక్కిలి ఆగ్రహముతో ఇట్లు కసరుకొనిరి. ఓరి మూర్ఖ! సత్యవాది అయిన మా తండ్రి గారు నిరాకరింపగా వారు కాదనిన కార్యము మా చేత చేయించుకొని చూచితివా? అది ఎట్లు సాధ్యమగును? ఆ కార్యము జరిగించుటకు జరుగుటకు అసాధ్యమే కనుకనే మా తండ్రి గారు వలదనినను వెనక నీ బుద్ధి గడ్డి తినినదే మా వద్దకు వచ్చి మా చేత చేయించుకొని మా తండ్రి గారికి అపఖ్యాతి కలిగించబూనితివా? మూర్ఖ! ఆవలకు వెళ్ళుము, మా ఎదుటకు రాకుమని కఠినముగా పలికిరి. రాఘవ, ఆ వాక్యములకు త్రిశంఖుడు నిజముగా మనస్తాపము చెందినవాడే ఇట్లనెను. మా కులగురువులైనటువంటి వశిష్ఠుల వారు నా కోరికను నిరాకరించిరి. వారి కుమారులైన మీరు నన్ను నిష్కారణముగా దూషించితిరి. ఏది ఏమైనా గాని నేను మాత్రము నా కోరికను మాత్రము విడవజాలను. మరి ఒక మహాత్ముని చెంత చేరి అయినా సరే నా కోరికను నెరవేర్చుకుందునని పలుకగా ఆ వాక్యములకు గర్విష్ఠులైన శ్రీ వశిష్ఠుని కుమారులు ఇట్లు శపించిరి. ఓరి గురుద్రోహి! నీవు గురువుల వాక్యములు పాటించక మా వాక్యములు తిరస్కరించి మరి ఒకని చెంత చేరేదనని పలుకుచుంటివా? దుర్మతి! ఇదిగో నీకిప్పుడే శాపమును నొసంగుచున్నాము. ఈనాటి నుండి నీవు నీ అందమును కోల్పోయి అంద వికారుడవై మరియు చండాలుడవై పొమ్మని కఠినముగా శపించిరి. హినవంశోత్తమ, వారి యొక్క ఘోర శాపమునకు త్రిశంఖుడు మిక్కిలి చింతాక్రాంతుడై ఏమియూ తోచగా రాత్రికి అచ్చటనే పరుండెను. మరుసటి ప్రాతకాలమున లేచి తన యొక్క రూపమును చూచుకొనగా దేహమంతయు అందవికారముగా ఉండెను. ఎర్రని కోమలమగు శరీరము బొగ్గుతో సమానముగా నల్లని రూపునొందెను. తుమ్మెదరెక్కల వలె నల్లగా సంపెంగ వాసనలతో నుండు తన కురులు ఉంగరములు తిరిగి చాలా అసహ్యముగా ఉండెను. తనకు గల ఆభరణములన్నీయు ఎముకల దండలుగా మారెను. మరియు శరీరమంతయు నానా విధములైన పొడలతో చూచుటకు రోతగా భయంకరముగా ఉండెను. అటువంటి ఆకారమును చూచి ఆయన వెంట వచ్చిన మంత్రి చెప్పకయే వెడలిపోయెను. త్రిశంఖు మహారాజు తనకు కలిగిన దుస్థితికి తాను ఎంతగానో దుఃఖించి నగరమునకు తిరిగి వెళ్ళుటకు మనస్సు ఒప్పక ఆ అరణ్యములందే తిరుగుచు చివరకు శ్రీ విశ్వామిత్ర రాజర్షుల వారినొద్దకు ఏగి జరిగిన యావత్ వృత్తాంతమంతయు విశదముగా నెరిగించి తనకు జరిగిన అన్యాయమును గురించి వివరించుకొని పాదములపై పడి వేడుకొనగా త్రిశంఖుని యొక్క దుస్థితి ఆలగించిన వారై జాలి నొంది శ్రీ విశ్వామిత్రుల వారు త్రిశంఖునికి అభయమొసంగిన వారై ఇట్లు శపథము చేసిరి. ఓం శ్రీరామాయ నమః. ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి.